ఇంకా మేము ఓన్లీ చదువుకోవడానికి వస్తున్నాం అనుకున్న వాళ్ళు రావచ్చు, నో ప్రాబ్లం. మీరంతా బాగా సంపాదించేసుకుంటున్నారు, ఎందుకు మమ్మల్ని వద్దని చెప్తారు అనుకుంటారు వాళ్ళు. నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనే ఆవేశంలో ఉంటారు. హలో, వెల్కమ్ టు లండన్లో అమ్మకూచి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లండన్లో అమ్మకూచి. సో ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూకే రావాలా వద్దా. మేమేం సజెస్ట్ చేస్తామంటే, నువ్వైతే ఏం చెప్తావు నాన్న, రావచ్చా వద్దా? నేనైతే యూకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూకే వేస్ట్ అని చెప్తా. వై మీరంతా బాగా సంపాదించేసుకుంటున్నారు, ఎందుకు మమ్మల్ని వద్దని చెప్తారు అనుకుంటారు వాళ్ళు. అంత సినిమా ఏం లేదు ఇక్కడ. యాక్చువల్గా అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలామంది యూకే వచ్చున్నారు. దానివల్ల జనాలు ఎక్కువ అయిపోవడం వల్ల పార్ట్ టైం జాబ్స్ చాలా తగ్గిపోయినాయి. ఫుల్ టైం జాబ్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. ఎక్కువ డిపెండెంట్స్లు వచ్చేసారు, 90% డిపెండెంట్లు వచ్చారు. రీసెంట్గా ఉన్న వీళ్ళ అనాలిసిస్ ప్రకారం 100 స్టూడెంట్స్ వస్తే అందులో 90 విత్ డిపెండెంట్స్తో వచ్చారు. దానివల్ల జనాలు డబుల్ అవడం వల్ల జాబులు చాలా కష్టంగా ఉన్నాయి. మేము వచ్చినప్పుడైతే కొంచెం బెటర్, మేము ఇప్పుడేదో ఇరగబడుతున్నాం అని కాదు, అప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది. ప్రజెంట్ చాలా టైట్గా ఉన్నాయి జాబ్స్. నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి జాబ్స్ లేవు, ఖాళీగా తిరుగుతున్నారు, ఖాళీగా ఉంటున్నారు, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. చాలా టైట్గా ఉంది. అండ్ అన్ని ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. రెంట్, ట్రావెల్, ఫుడ్, సరుకులు, ఎనీథింగ్ మొత్తం పెరిగినాయి. సో వాటి వల్ల కూడా మీరు ఇక్కడికి వచ్చి సంపాదించుకునే వాటిలో సగం ఏంటి ఇంకా ఎక్కువే పోతాయి. వాటికి సంపాదించిందంతా ఆల్మోస్ట్ అటు వెళ్ళిపోతూ ఉంటే ఇంకెక్కడ మిగులుతాయి. ఇంకా అదేదో ప్రశాంతంగా ఇండియాలో ఉంటే ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు, వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ దగ్గరలో అన్ని ఫెస్టివల్స్ అందరూ కలుసుకుంటా, అసలు ఆ ఫీల్ వేరు. ఇక్కడికి వచ్చి ఏదో బాగా పోటీ చేసి డబ్బులు సంపాదించేద్దాం అని చెప్పేసి ఆ థాట్లో ఉంటే కనుక ఇప్పుడు వస్తే పని అవ్వదు. అంటే టైర్ 2 వీసా వేసుకొని రావచ్చా అని ఆలోచనలో ఉంటారు. బట్ డైరెక్ట్ ఒరిజినల్ టైర్ 2 వీసా వేసుకుని వస్తే మీకు జాబ్ ఉంటే ఓకే. లేదు మీరు తట్టు ఇక్కడికి వచ్చి ట్యాక్స్లు కట్టుకోవాలి అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ 38,900 చేశారు అంటే, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ ఫేక్ వేసుకుని వచ్చి ఇక్కడికి ఉండాలంటే 1200 మంత్ ట్యాక్స్ కట్టాలి, అంటే 1,20,000 ఇండియన్ మనీ. నీకు ఇక్కడ వాళ్ళు జాబ్ ఉండదు, నువ్వు అప్పుడు పార్ట్ టైం ఎత్తుక్కోవాలి, క్యాష్ ఇన్ చేయాలి. ఇప్పుడు నీకు వచ్చిన డిపెండెంట్ జాబ్ దొరికితే ఓకే, దొరకపోతే జాబ్ దొరికేదాకా మీ రెంట్, మీ ట్రావెలింగ్, మీ ఫుడ్కి, ఇవన్నీ మంత్లీ కౌంట్ చేసుకుంటే మీకు ఇంకా చినిగిపోయింది. ఒకవేళ కేర్ వీసా వేసుకొని, మేము కేర్ వీసా వేసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటాం, ఒకళ్ళు కేర్ వీసాలో వర్క్ ఇస్తారనుకుంటే బెటర్. మీకు కంపల్సరీగా 100% జాబ్ ఉంది అనుకుంటేనే కేర్ వీసా వేసుకోండి. లేదనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వేస్ట్. మీరు క్యాష్ ఇన్ చేయాలంటే క్యాష్ ఇన్ జాబ్లు అసలు చాలా టైట్గా ఉన్నాయి. ఇప్పుడు రైళ్ళు ఎక్కువ జరుగుతున్నాయని క్యాష్ ఇన్లు కూడా ఇవ్వట్ల. మహా అయితే క్యాష్ ఇన్లు ఇస్తే ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నారు. ఆఫ్ లైసెన్స్ల వాళ్ళు కానీ, బయట ఎక్కడైనా హోటల్లో కానీ 5 పౌండ్లు, 6 పౌండ్లు, మహా అయితే 7 పౌండ్లు, అంతకు మించి ఒక పౌండ్ కూడా ఎక్కువ క్యాష్ ఇన్లో. మీరు ఎంత క్యాష్ ఇన్ చేస్తే మీ రెంట్ ఎప్పుడు కట్టాలి, మీ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు అవ్వాలి, మీ ఫుడ్ ఎప్పుడు అవ్వాలి. బెటర్ సజెషన్ ఏంటంటే, మీకు టైట్ చేసుకున్నారు, మీకు జాబ్ ఉంది, మీ డిపెండెంట్ వైఫ్ వస్తారు ఇక్కడ, లేదా నువ్వు మీ వైఫ్ జాబ్ చేస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు జాబ్ ఎత్తుకుంటావు అంటే వెరీ గుడ్, రావచ్చు. ఇద్దరు యాడింగ్ చేసుకుంటే ఎంత కాదన్నా సగం పోయినా సగం అనేది సేవింగ్స్లో ఉంటాయి. లేదు స్టూడెంట్గా వచ్చి నేను ఇక్కడ పొడుస్తాను, చించుతాను అనుకుంటే మాత్రం అవ్వదు. లేదు స్టూడెంట్ ఇంకా మేము ఓన్లీ చదువుకోవడానికి వస్తున్నాం అనుకున్న వాళ్ళు రావచ్చు, నో ప్రాబ్లం. అట్లా కాకుండా నార్మల్గా ఏంటంటే స్టూడెంట్గా వచ్చి మేము ఇక్కడ డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు అయితే బెటర్గా మీరు వచ్చినా మీ 2 సంవత్సరాలు వీసా వేసుకుని వచ్చినా మీరు మీ ఫీజు కూడా సంపాదించుకోలేరు. ఫర్ సపోజ్ స్టూడెంట్ వచ్చారనుకోండి, స్టూడెంట్ ఫీజు 15 నుంచి 16, 18 లక్షలు ఉంది, 18 lakhs ఫీజు. ఫ్లైట్ ఛార్జెస్ 1 లక్ష, 19, మీ వీసా ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక 3 lakhs, మొత్తం 22 lakhs అవుతుంది. 22 lakhs అంటే 22 లక్షలు. మీరు యూకే వస్తారు, వచ్చిన తర్వాత మీరు రాగానే జాబ్ దొరకదు. ఫర్ సపోజ్ జాబ్ దొరికితే ఓకే బెటర్, మీ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతాయి. మీకు NI 20 hours వేస్తే 800 pounds వస్తాయి. 20 hours into 4 weeks కాబట్టి 800 pounds వస్తాయి. అందులో మీ రెంట్ 400 ఉంటుంది, మీ ఎట్లా కాదన్నా మీ ట్రాన్స్పోర్ట్ ఒక 200 ఉంటుంది, ఫుడ్ ఈజీగా ఎట్లా కాదనుకున్న 100 నుంచి 200 ఉంటుంది. అంటే మీరు సంపాదించే డబ్బులు ఓన్లీ మీకు మాత్రమే సరిపోతాయి.
మళ్ళీ మ్యాక్సిమం అందరూ ఇంటి దగ్గర ఫీజు కట్టి వచ్చిండ్రు, మళ్ళీ ఇక్కడ రాగానే ఇన్స్టాల్మెంట్ ఫీజు ఉంటుంది, అదొక టెన్షన్. బెటర్ జాబ్. అసైన్మెంట్లు ఉంటాయి, మళ్ళీ వీక్లీ సబ్మిషన్లు ఉంటాయి, సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీటన్నిటికీ చాలా ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎట్లా కాదన్నా మన ఫీజు వరకు 22 లక్షలు 23 లక్షలు అవుతుంది. మీరు చేసే జాబు ఓన్లీ మీకు ఖర్చులకే సరిపోతాయి. ఇక మీరు సంపాదించుకోవాలంటే ఇంకా అది అవ్వదు. మేము చదువుకోవడానికి వస్తున్నాం, మాకు సంపాదించుకోవడం అవసరం లేదు, జస్ట్ మేము ఏదో పార్ట్ టైం చేసి చేసుకుంటాం అనుకుంటే బెటర్, బాగుంటుంది. రండి చదువుకోండి, సర్టిఫికేట్ తీసుకోండి, ఇండియా వెళ్ళండి, సెటిల్ అవ్వండి. ఇక్కడ సెటిల్ అవుదాము, ఇక్కడ డబ్బులు సంపాదించుకున్నాం, ఇంట్లోకి లక్షలు పంపిద్దాం అనుకుంటే అవ్వదు. చాలామంది ఇండియాలో ఇంకా వాళ్ళు బీటెక్ అయిపోగానే లేదా డిగ్రీ అయిపోగానే ఫారెన్ వెళ్ళిపోదాం అనే ఆవేశంలో ఉంటారు. నాకు తెలిసి అంత ఆవేశంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఇక్కడ రియాలిటీ అర్థమవుతుంది. అక్కడేమో డ్రీమ్స్లో నా ఫ్రెండ్ ఆ ఫోటో పెట్టాడు, ఫేస్బుక్లో నా ఫ్రెండ్ ఈ ఫోటో పెట్టాడు, ఇన్స్టాగ్రామ్లో స్టైల్గా పెట్టాడు, పబ్కి వెళ్ళాడు, ఇవన్నీ ఇక్కడంతా అంతంత వరకే. ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగ్లింగ్స్ అయితే చాలా స్ట్రగుల్ అవుతారు. బెటర్ ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇట్లా రావాలనుకుని ఆవేశపడే ఎవరైనా ఉంటే కుర్రోళ్ళకి షేర్ చేయండి. అప్పట్లో మాకు ఎవరు చెప్పలా, ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేదు. మేము వీడియోలు చూసాం కానీ అంతగా క్లారిటీగా ఎవరు ఏది చెప్పరు, జస్ట్ నార్మల్గా అది ఇదని చెప్తారు. కానీ బెటర్గా లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో యూకే వద్దామా లేదా అనే ఆలోచనలో ఉండి మైండ్ అంతా పిచ్చిగా చేసుకునే వాళ్ళకి ఈ వీడియో సో క్లారిటీగా వస్తారని చెప్పేసి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు లండన్లో అమ్ముకొచ్చి. సైనింగ్ ఆఫ్.